సహోదరులు ఎవరైతే ఉన్నారో వారు మనతో అంటూ ఉంటారు, మీరు ఇష్మాయేలు సంతానం అండి. మేము ఇష్మాయేలు అంటే హాగరు యొక్క కుమారుడైనటువంటి ఇష్మాయేలు, అబ్రహాము తొలి సంతానమైనటువంటి జ్యేష్ఠ పుత్రుడైనటువంటి ఇష్మాయేలు సంతానముగా మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పే పద్ధతిలో మనం వింటూ ఉంటాం. ఒకసారి మీ బైబిళ్లను ఆదికాండం వైపుకు తిప్పండి. ఆదికాండము 17వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కొన్ని వివరముగా మనకు అర్థమయ్యే విషయాలు ఒకసారి చూసుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం సమయం తీసుకుని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రశ్న గనుక ఈ ప్రశ్న లోతుల్లోనికి మనకు వెళ్ళటం చాలా ప్రాముఖ్యం. 17వ అధ్యాయం మనం చూసినట్లయితే 17వ వచనం నుంచి నేను చదువుతాను, మీ బైబిల్లో మీరు అనుకరించండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. అబ్రహాము, ఇశ్రాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు. అతని తరువాత అతనికి సంతానము కొరకు నిత్య నిబంధన అన్నదాన్ని మీరు దయచేసి అండర్లైన్ చేసుకోవాలి. నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదును, నిత్య నిబంధనగా నీకు కుమారుని అనుగ్రహిస్తానన్నది కదా. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో, నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదను అని చెప్పెను. ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏమిటి అని అంటే, హాగరు, ఐగుప్తీయురాలైనటువంటి హాగరు మరి ఐగుప్తు దేశం నుంచి ఈయన శారా మరియు అబ్రహాములు అక్కడికి ఇక్కడ అంటే కనాను ప్రాంతంలో కరువు వచ్చింది కనుక వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వస్తూ ఆ రాజు వీరిని పంపించే సమయంలో ఇచ్చినటువంటి దాసీలలో ఆమె ఒకటిగా వచ్చింది.